ఇక వివరాల్లోకి వెళ్తే పేద బడుగు బలహీన వర్గాల వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. సోమవారం 7వ డివిజన్ కార్పొరేటర్ పిల్లంగొళ్ల శ్రీదేవి, ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో డివిజన్లోని డాక్టర్ కోనేరు రామకృష్ణ ఆసుపత్రి వద్ద నుండి ఆళ్ల నాని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలు ఆళ్ల నానికి ఘనస్వాగతం పలికి మంగళహారతులిచ్చి పూలవర్షం కురిపించి సాదరంగా ఆహ్వానించారు. ఆళ్ల నాని ఇంటింటికి వెళ్లి చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మొద్దని, పేదల సంక్షేమాన్ని దూరం చేసే కూటమి కుట్రలు గమనించి వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించేందుకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ లెస్సమ్మార్ పెదబాబు, జాన్ గురునాథ్, ఏడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవి, మాజీ చైర్మన్ మంచె మైబాబు, డిప్యూటీ మేయర్లు ఎన్ సుధీర్ బాబు, గుడిదేశి శ్రీనివాస్, నాయకులు కిలాడి దుర్గారావు, స్థానిక నాయకులు భవానీ, కొండ, ఉక్కుసూరి రమేష్, ప్రేమ్, అస్లాం, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. శాసన సభ్యత్వాధికార యోగ్యతా పరిస్థితి ద్వారా అనంతరం మంత్రి పదవి